క్రీస్తునాథుని యందు ప్రియమైన దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, తపస్కాల రెండవ ఆదివారంలోనికి మనం ప్రవేశించి ఉన్నాం. పోయిన వారము తపస్కాల మొదటి ఆదివారం రోజున మనము క్రీస్తు ప్రభు ఎడారిలో ఎదుర్కొన్నటువంటి శోధనల గురించి, అదేవిధంగా క్రీస్తు ప్రభు ఆ శోధనను ఏ విధంగా అధిగమించాడో మనము ధ్యానం చేసి ఉన్నాం. ఈనాటి పరిశుద్ధ గ్రంథ పట్టణంలో, సువిశేష పట్టణంలో క్రీస్తు ప్రభువు పర్వతము పైన దివ్య రూప ధారణ ధరించటము మనం చదువుతూ ఉన్నాం. పోయిన వారం క్రీస్తు ప్రభు ఎడారిలో శోధనలు అనుభవించారు, శ్రమలు అనుభవించారు. ఈనాటి సువిశేష పట్టణంలో క్రీస్తు ప్రభువు పర్వతం పైన దివ్య రూప ధారణ ధరించడం మనం చూస్తూ ఉన్నాం. అనగా ఈ 2 వారాల యొక్క పట్టణాలను మనం ధ్యానించినట్లయితే శ్రమలు, శోధనలు తర్వాత మహిమ, నిత్య జీవము, పరలోక రాజ్యము అనేది ఉన్నది అనే సత్యాన్ని ఈనాటి పరిశుద్ధ గ్రంథ పఠనము మనకు తెలియచేస్తూ ఉంది. మానవుని యొక్క జీవితము శ్రమలతో, శోధనతో ముగియదు. ఎవరైతే శ్రమలను, శోధనను అధిగమిస్తారో వారికి మహిమ కలిగినటువంటి జీవితము, పరలోక రాజ్యము అనేది పొందుకుంటారు అనే సత్యాన్ని ప్రభు ఈనాటి సువిశేష పట్టణం ద్వారా మనకు తెలియచేస్తూ ఉన్నారు. కొద్దిగా ఈనాటి సువిశేష పట్టణాన్ని మనము ధ్యానించుదాం. క్రీస్తు ప్రభువు తనకు ఇష్టమైనటువంటి 3 అపోస్తులను తనతో పాటు ఉన్నత పర్వతం పైకి తీసుకుని వెళ్ళారు. పేతురు, యాకోబు, యోహానులను ఈ 3 కూడా ప్రభువు ఉన్నత పర్వతము పైకి, ఈ ఉన్నత పర్వతము పైకి అనేటువంటి విషయము చాలా ముఖ్యం. ఎందుకంటే క్రీస్తు ప్రభు ప్రార్థన చేసుకోవడానికి పర్వతం పైకి వెళ్ళారు. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాము. క్రీస్తు ప్రభు పర్వతం పైకి ఎక్కి అక్కడ వారు ఉండి, అక్కడ నుండి వారు అనేకమైనటువంటి బోధనలు, మరి ముఖ్యంగా అష్టభాగ్యములను వారు బోధించటము మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈనాటి సువిశేష పట్టణంలో క్రీస్తు ప్రభువు సామాన్యమైనటువంటి పర్వతము కాదు, ఉన్నతమైనటువంటి పర్వతము, చాలా ఎత్తైనటువంటి పర్వతానికి వారు తన యొక్క 3 అపోస్తలులతో ఆ పర్వతం పైకి వెళ్ళారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పర్వతం పైకి తీసుకొని వెళ్ళటానికి, ఆ పర్వతం పైకి వారు ప్రయాణించడానికి గల కారణాన్ని మనం ధ్యానించినట్లయితే, ఈ లోకములో ఉన్నటువంటి అనేకమైనటువంటి అనవసరమైనటువంటి విషయాలను వదిలివేసి ప్రభునితో సమయాన్ని గడపటానికి, ఉన్నతమైనటువంటి జీవితాన్ని తెలుసుకోవటానికి వారు ఈ లోకానికి సంబంధించిన దాన్ని వదిలిపెట్టి ఆ ఉన్నతమైనటువంటి పర్వతానికి ఎక్కారు. రెండవదిగా, ఆ 3 అపోస్తుల ముందు క్రీస్తు ప్రభు దివ్య రూప ధారణ ధరించారు. వారి యొక్క ముఖము సూర్యుని వలె, వారి యొక్క వస్త్రములు వెలుగు వలె ప్రకాశిస్తూ ఉన్నాయి. అనగా చూడండి, ఇటువంటి వెలుగువంతమైనటువంటి జీవితము, రూపాంతరము చెందటం అనేది దైవీక కార్యము, దేవుని యొక్క దర్శనము. అది పాత నిబంధన గ్రంథములో మనం చూస్తూ ఉన్నాం. అనేక సమయాలలో దేవుడు ప్రవక్తలకు దర్శనమిస్తూ ఉన్నారు, తను ఎన్నుకున్నటువంటి ప్రజలకు దర్శనమిస్తూ ఉన్నారు. ఆ దర్శనాన్ని మనం చూసినట్లయితే ఎంతో వెలుగువంతమైనటువంటి దర్శనము. మరి ముఖ్యంగా దానియేలు గ్రంథము 10వ అధ్యాయంలో మనము ఒక సంఘటన చూస్తూ ఉన్నాం. దానియేలుకు ఒక దర్శనం వస్తుంది. ఆ దర్శనములో అతడు దేవదూతను చూస్తాడు. ఆ దేవదూత ఏ విధముగా కనబడుతూ ఉంది? దానియేలు గ్రంథము 10వ అధ్యాయము 5వ వచనంలో దానియేలు చెప్తూ ఉన్నాడు, నేను పైకి చూడగా నారబట్టలు తాల్చి మేలిమి బంగారపు నడికట్టు ధరించిన నరుడొకడు కనిపించెను. అతని శరీరము రత్నము వలె మెరయుచుండెను, ముఖము మెరుపు వలె మెరయుచుండెను, కన్నులు అగ్ని వలె వెలుగుచుండెను, కాళ్ళు చేతులు మెరుగుపట్టిన కంచు వలె ప్రకాశించుచుండెను, స్వరము పెద్ద జనసమూహము స్వరము వలె ఉండెను. ఈ విధముగా దానియేలు తను పొందినటువంటి దర్శనంలో దేవదూత యొక్క దర్శనము, ఆ దేవదూత తనకు ఒక ప్రకాశవంతమైనదిగా కనబడుతూ ఉంది. ఈనాడు క్రీస్తు ప్రభు ఆ పర్వతం పైన దివ్య రూప ధారణ ధరించినప్పుడు వారు కూడా ఆ దేవదూత వలె, మహిమ కలిగినటువంటి రూపము వలె వారు కనబడుతూ ఉన్నారు. మూడవదిగా, ప్రియమైన దేవుని బిడ్డలారా, మోషే, ఏలియాలు క్రీస్తు ప్రభుతో
సంభాషిస్తూ ఉన్నారు. మోషే, ఏలియా ధర్మశాస్త్రము, ప్రవక్త దీన్ని సూచిస్తూ ఉంది. అదే విధముగా మోషే, ఏలియాలు వీరిద్దరూ కూడా దేవుడు తమకిచ్చినటువంటి కార్యమును, బాధ్యతను నెరవేర్చటంలో అనేకమైనటువంటి శ్రమలు, బాధ అనుభవించారు. అయితే వీరిద్దరి యొక్క మరణము చాలా అద్భుతముగా ఉంటుంది. ఏలియా మరణించకుండానే పరలోకానికి తీసుకొని పోబడ్డాడు. మోషే యొక్క మరణం గురించి మనకు అంత వివరణ లేదు. అయితే వీరిద్దరి యొక్క మరణము చాలా చాలా అద్భుత రీతిలో ఉంటూ ఉంది. వాళ్ళు శ్రమలు, బాధ అనుభవించిన తర్వాత పరలోకానికి తీసుకొని పోబడటము మనం చూస్తూ ఉన్నాం. అయితే మత్తయి సువార్తీకుడు వారిద్దరూ ఏ విషయం గురించి క్రీస్తు ప్రభుతో మాట్లాడుతూ ఉన్నారు అనే విషయాన్ని చెప్పడు. కానీ లూకా సువార్తీకుడు చెప్తాడు, క్రీస్తు ప్రభు యెరూషలేములో మరణించబోయేటువంటి విషయాన్ని గురించి ఈ మోషే, ఏలియాలు ఇద్దరు కూడా క్రీస్తు ప్రభునితో సంభాషిస్తూ ఉన్నారు అనే విషయాన్ని లూకా సువార్తీకుడు తెలియచేస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మోషే, ఏలియాలు వారి యొక్క జీవితంలో మోషే సీనాయి పర్వతం మీద, ఏలియా హోరేబు పర్వతం మీద దేవుని యొక్క దర్శనాన్ని పొందుకున్నారు. వారు తమ జీవితంలో శ్రమలు, బాధ అనుభవించిన తర్వాత పరలోక రాజ్యాన్ని అనుభవించుతూ ఉన్నారనేటువంటి సత్యాన్ని బైబిల్ గ్రంథం బోధిస్తూ ఉంది. ఈనాడు వారు ఇద్దరు కూడా క్రీస్తు ప్రభునితో తన యొక్క మరణం గురించి, తను పొందబోయేటువంటి శ్రమల గురించి మాట్లాడుతూ ఉన్నారు. అయితే క్రీస్తు ప్రభు కూడా తను శ్రమలు, మరణము తర్వాత ఒక మహిమాన్వితమైనటువంటి జీవితము, పునరుత్థాన జీవితము ఆయన పొందబోతూ ఉన్నారనేటువంటి సత్యాన్ని ఆ యొక్క పర్వతం పైన దివ్య రూప ధారణ ద్వారా తన యొక్క శిష్యులకు ప్రభు తెలియచేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం అందరము కూడా క్రీస్తు ప్రభును అనుసరిస్తూ ఉన్నాం. క్రీస్తు ప్రభుని యొక్క శిష్యులుగా ఉంటూ ఉన్నాం. మరి ఆ మహిమలో మనమందరము కూడా పాలు పంచుకోవాలి అంటే, ఆ పునరుత్థానంలో మనం కూడా పాలు పంచుకోవాలి అంటే, ఈ లోకములో మనము శ్రమలను, శోధనలను మనం అధిగమించాలి. శ్రమలు అంటే భయపడకుండా, శ్రమలు అంటే పారిపోకుండా, శ్రమలను ఆలింగనము చేసుకునేటువంటి మనస్సు మనం కలిగి ఉన్నప్పుడు, శోధనలో పడకుండా ప్రార్థనతో, విశ్వాసముతో, ఉపవాసముతో ఆ శోధన ఎదిరిస్తూ పరిశుద్ధమైన జీవితాన్ని జీవించినప్పుడు ఆ క్రీస్తు ప్రభుని వలె మనమందరము కూడా పునరుత్థానములో భాగస్థులం అవుతాం. కాబట్టి అటువంటి కృపను, అటువంటి మనస్తత్వమును మనందరికీ కూడా దయచేయమని ప్రత్యేక విధముగా ప్రార్థించుదాం. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్.